అరే అరే సందీప్, ఆ, అంటే ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలి. త్వరగా చెప్పు. కోప్పడకు. అరే ఏంట్రా ఇప్పుడు నీకు కూడా 90% బీజిఎం వేయాలా ఏంటి? త్వరగా చెప్పు, లేకుండా అరే నేను చెప్పేది వినరా కొద్దిగా. 90% అన్సబ్స్క్రైబ్ చూస్తున్నారు మన వీడియోని. ప్లీజ్ సార్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్. చేస్తారా? చేస్తారు. చూడు, ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కడు చేస్తాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. అరే దినేష్, ఈరోజు కంటెంట్ ఏంట్రా? కంటెంట్ అంటే ఎన్ని రోజులు అయిందిరా నీకు కంటెంట్ రెడీ చేయమని? అంటే నేను చెప్దామనే వచ్చాను. అంటే అలా కాదు, నేను ఏంట్రా చెప్దాం అలా కాదు, అనుకుంటున్నాను. తెలుసు కదా మనం ప్రతి మంగళవారం శుక్రవారం వస్తామని. ఈరోజు శుక్రవారమేనా? ఈరోజు కంటెంట్ ఉండాలా లేదా? అవును ఎందుకురా సందీప్ కరెక్టే. అలాగా వాడి మీద అరుస్తావు? అలా బాధగా ఉంటది అలా అరిస్తే. నేను ఎంత బాధగా చెప్తున్నాను. అంటే అంత బాధగా చెప్పేసి పేత బీజిఎం వేసేస్తే వచ్చేస్తారా సబ్స్క్రైబర్స్? ఎందుకు రారు? చూస్తావా నువ్వు? చూపించు, చూపిస్తాను నేను నీకు. చూడాలి. పద. చూపించు. వస్తున్నాడు. ఫుల్ ఎమోషనల్ వీడియో అంట. అన్న మా చెల్ల కోసం ఒక బూస్ట్ ఇవ్వు. బూస్టా ఉండు, తీసుకో బాబు. అన్న హీరో వచ్చాడు రా. హీరోలు వచ్చారు. ఈ టాబ్లెట్స్ 200 రూపీస్ అవుతుందన్నా. ఈడు మెడికల్ షాప్ కి వచ్చాడు, డబ్బులు మర్చిపోయాడు అంట. కాదు ఇప్పుడు గుంటడి ఇచ్చేస్తాడు ఏంటి కొంప తీసి 200? కెమెరా బాబు బూస్ట్ ప్యాకెట్ అది ఇచ్చాడేమో. అదిదా సర్ప్రైజ్. అన్న నేను పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. ఈ టాబ్లెట్ చాలా ఎమర్జెన్సీ. మీరు ఏమనకపోతే ఈ టాబ్లెట్ ఇస్తారా? నేను డబ్బులు మళ్ళీ సాయంత్రం తెచ్చి అలా ఎలా ఇస్తాం బాబు, నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. అన్న అది చాలా ఎమర్జెన్సీ ఉందన్న. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఇది అర్జెంట్ గా మా అమ్మకి అన్న ఓకే అన్న, ఇచ్చేస్తాడు అన్న. ఇప్పుడు నీకు ఆ టాబ్లెట్ వెనకే బ్యాక్గ్రౌండ్ వేసావు కదా అన్న బీజిఎం. కాదు టాబ్లెట్ ఇవ్వాలన్న. కాదురా బావా, అన్నా దినేష్ అన్న, మెడికల్ షాప్ నువ్వు ఓనరే. కథలు పడక, నువ్వు చూస్తున్నట్టున్నావు ఈ షార్ట్. లేదు, ఒడ్డు గురించి లేదు, బాగా లేదు, చెప్తున్నావు. అమ్మతోడు. లేదు, నేను నువ్వు చూడలేదు, follow అక్కడ అవుతున్నావు. అర్థమైపోతుంది. అక్కడ అర్థమైపోతుంది క్లియర్ గా. ప్లీజ్ అన్న. ఏయ్, చూడలేదు చెప్తే అర్థం కాదా? మీలాంటి వాళ్ళ వల్ల మా షాప్ మూసుకోవాల్సి వస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకో, వెళ్ళు. అన్న ఈ బూస్ట్ తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయి. సరే తీసుకో. అన్న ఈ డబ్బులు తీసుకొని అది నేను దా, అమ్మకి టాబ్లెట్ అది దా, అది దా. ఆల్వేస్ ఆర్యా షార్ట్ అంటే ఇక్కడ అమ్మ ఎక్కడి నుంచి పట్టుకొస్తారా బాబు కంటెంట్? నమస్కారం ఒక్కొక్కడికి. అరే ఈ విషయం గనక బొడ్డోడు వాళ్ళ అమ్మకి తెలిస్తే బూస్ట్ తెచ్చుకోమంటే ఆడెవడికో డబ్బులు ఇస్తారని చెప్పి చెడ్డి ఎప్పదీసి గొడ్డ అంతుంది. ముందు ఆడికి కాదు, ఈడికి పగలాలని చెప్పి ఈడిని తంతుంది. ఏనా డబ్బులు కూడా పట్టుకెళ్ళకుండా మెడికల్ షాప్ మడేళ్ళ కూడా మినిమం కామన్ సెన్స్ రా, మినిమం. మెడికల్ షాప్కి వెళ్తానని ఆడికి తెలుసు, మళ్ళీ డబ్బులు పట్టుకెళ్ళాలి కదా. సర్లే ఆడు ఎవడైనా నాన్ స్టాప్ కామెడీ సీన్స్ పెడతాడు, నాన్ స్టాప్ ఎమోషనల్ వీడియోస్ అంట. ఉన్న దరిద్రం చాలక మనం యూట్యూబ్ కి వస్తే ఆ బొకడాగడ మళ్ళీ పెద్ద మ్యాషప్ లాగా. సిగ్గులేదురా. కాపాడలేకపోయాను. మీరైనా మీ అమ్మని కాపాడుకోండి. సారీ రా బుడ్డోడు, ఇలా బొడ్డ నేనైతే అనుకోలేదు. సారీ రా బుడ్డోడా. సారీ బ్రో. సారీ రా బొట్టమయ్య. ఇవ్వన్నా, సెట్ పెట్టు. తీసుకోండి. ఈడు దీనికే కరెక్ట్ రా, కరెక్ట్ గా సరిపోయాడు. ఇదయ్యా మీ అసలు రూపం. ఆర్య ఒక మంచి పనోడు. తీసుకోండి. రే ఆగరా, ముందు అక్కడ పెట్టరా. అది నీకే గతిలేదు, నువ్వు ఇంకొకరి దానం చేసావేంట్రా? అదేమన్నా మీ అబ్బా సొమ్మ? అది కాదు సార్, పాపం ఆకలేస్తుందంటే ఇచ్చాను. అలాంటి వాళ్ళు రోజు కొంతమంది డబ్బింగ్ పాపం ఆకలేస్తుందంటే ఇచ్చాను. చదివేస్తున్నాడు కాదు, అక్కడ. ఇది ఎక్కడ వాళ్ళండి? తెలుగు వాళ్ళు అది కాదా? కూడా- ఉండదురా అయితే. ఆ యాస అలాగే ఉంది, ఈ యాసలో అలాగే ఏడిసేలే. వస్తారు, అందరికి ఇచ్చుకుంటూ పోతే మనం రోడ్డుకు రావాలరా. నువ్వు ఇలానే చేస్తే రేపటి నుంచి పనిలోకి రాకు. ఒక మనిషి ఆకలి తీర్చలేని ఇక్కడ పని, ఇక్కడ స్కూల్లో పిల్లలు చెప్తారు కదా ఆన్సర్ టీచర్కి, అలాగా. డబ్బు నాకు అవసరం లేదు సార్. నేను ఈ రోజు నుంచే రాను. నా ఈ రోజు డబ్బులు ఏముందో నాకు ఇచ్చేయండి. తీసుకో. మధ్యలో డబ్బింగ్ మారిపోయిందేంట్రా? అదే కదా. డబ్బులు ఇస్తున్నాడు ఓనర్. అన్న తీసుకోండి ఈ క్రీమ్ బండ్ డబ్బులు. మీకు డబ్బు విలువ తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. నీకెందుకు తెలియదురా? అప్పుడు కట్ చేస్తే పొద్దు నుంచి ఇద్దరు అడుక్కోవడానికి వెళ్తారు. ఆడు కాదు చెప్ప ఇది, ఈ చెప్ప అది.
ఆడికి అక్కడ తెలియాల్సింది ఆకలి విలువ, డబ్బు విలువ అంటాడేంటి? డబ్బుతోనే ఆకలి కొనుక్కొచ్చాడు ఆతుకుంటు మాటలు. అన్న కిలో యాపిల్ ఇవ్వండి. నాకు కళ్ళు కనపడవు బాబు. కళ్ళు కనబడమని చెప్పి కళ్ళు కనపడవాడు కళ్ళు కనబడు కొట్టాడు. నువ్వే అత్తగారు. అరే ఆగాగాగు అరే ఇస్ హీ నాట్ కుర్చీ మడత పెట్టే తాత? 1 సెకండ్ బిఫోర్ ఈ కమింగ్ టు లైట్. ఈ ముసలోడికి కళ్ళు కనపడవు, కిలో యాపిల్ అని చెప్పేసి ఎక్కువ తీసేసుకుందాం. అన్న 500 చేంజ్ ఉందా? డబ్బాలో చేంజ్ ఉంది బాబు, నువ్వే చూసి తీసుకో. డబ్బింగ్ ఏంట్రా బాబు? ఫస్ట్ ఆడే ఎలా ఉంది తెలుసా? ఆడే ముఖేష్ యాడ్ లా ఉంది ఇదంతా. ఆర్యగాడే అలాగే ఆర్యదే. మయా దట్ ఫకింగ్ డైలాగ్ డెలివరీ ఇస్ ఓన్లీ డన్ బై హిమ్. అందరికి అలాగే ఇచ్చేస్తాడు. ఈ ఆర్య దాంట్లో యాక్ట్ చేస్తారని ఎవరి దగ్గరికి వెళ్ళడు వాడు. డైలాగ్ స్లోగా చెప్పగలరా, లాగ్ లో కాదు, ఇమోషనల్ గా ఉండాలి అన్నట్టు మాట్లాడిస్తాడు అందరి చేతన. నువ్వెవరు? నేను డైలాగ్ ఫాస్ట్ గా చెప్తాను, అయితే నువ్వు వెళ్ళిపో. నువ్వెవరు? నేను డైలాగ్ స్లోగా ఏడుస్తూ చెప్తా, నువ్వు లోపల రా, నువ్వు నాతో పని చేయొచ్చు. నాకు డౌట్, ఆర్య అని పేరున్న వాళ్ళందరూ ఇంతేనా? నాకు తెలియదండి. నాకు తెలియదు సార్. గాయస్ అరే వీళ్ళు చేసేది ఏ ఊర్లోనో కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి కిందన. అవునా? ప్లీజ్ కామెంట్. ఆ ఊరికి వెళ్ళాం ఇంకా. తీసుకున్నాను చూడండి. సరే బాబు. అసలు ఈ కాన్సెప్ట్ పెట్టినోడనే వేయాలి. అంకల్ కేజీ యాపిల్ కావాలి. నాకు కళ్ళు కనపడవు బాబు. వీడిచ్చేస్తాడు ఇప్పుడు డబ్బులు, ఏ యాపిల్స్ ఏ తీసుకోకుండా. నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది. 500 రూపాయలు చేంజ్ ఉందా? డబ్బాలో చేంజ్ ఉంది బాబు, నువ్వే చూసి తీసుకో. ఇంకెందుకురా నువ్వు బిజినెస్ చేసి అందరినీ నువ్వే వచ్చి పట్టుకెళ్ళిపో బాబు, నువ్వే వచ్చి అందులో వేసుకో బాబు, నువ్వే వచ్చి చేంజ్ ఇచ్చే బాబు, నువ్వే ఫోన్ పే చేసి బాబు అంటే ఇంకెందుకురా నీకు? సేమ్. అరే ఈ తాతలాగా మారుతున్నాడు రా. అరే హిడెన్ టాలెంట్ రా, హిడెన్ టాలెంట్. నువ్వు డబ్బింగ్ చెప్పలేదు కదా, ఆడేమో తెలియకుండా అది వీడియో చూసేస్తున్నాడు. స్టోరీ కాన్సెప్ట్ దినేష్ గారు చెప్పేస్తున్నాడు కామ్గా, సెకండ్ హాఫ్ లో ఏమొద్దు, నువ్వేమో డబ్బింగ్ చెప్పేస్తున్నావు. ఇద్దరికిద్దరు మీరే చుట్టాలు అయిపోయారేట్రా. ఫైనల్ గా మీరు సరే అంకల్ తీసుకున్నా. సరే బాబు, ఎప్పటికీ ఒకరి వీక్నెస్ చూసుకుని వాళ్ళని మోసం చేయకూడదు. ఇప్పుడు తాత చెప్తున్నాడా ఈడు చెప్తున్నాడా? అది ఈడే చెప్తున్నాడు కానీ తాత చెప్తున్నట్టు విను. చెప్పండి. చెప్పరా బాయ్. అరే కాదు, ఒక్క నిమిషం ఆగరాదు. జనాలు ఇంకా ఇలా తోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్య పెట్టుకున్న వాళ్ళు అంతేలే గాని, పేరు పెట్టుకున్న వాళ్ళే అంతే గాని చేయలేంట్రా బయట చూసే జనాలు అందరిలోని. ఫస్ట్ థింగ్ ఆ కాన్సెప్ట్ లోనే పెద్ద బొక్క ఉంది. అట్లీస్ట్ ఆ కళ్యాణోడిని అడుక్కునోళ్ళ కింద పెట్టిన అట్లీస్ట్ వర్కౌట్ అయ్యేది. అక్కడి నుంచి బొచ్చులోంచి తీసుకెళ్లిపోయానో ఏదో ఒకటి సంథింగ్. కళ నేను అండర్స్టాండ్ చేయక అర్థమైందా? అబ్దుల్ కలాం గారు కలర్ కనబడరు, కలర్ దాగలేదు, కథల దంగమనలేదు. వడ్డీ డబ్బులు ఇంకా ఇవ్వలేదేంట్రా? అన్న పొద్దు నుంచి వ్యాపారం లేదు, ఏం లేదన్న. ఒక వారంలో తెచ్చిచ్చేస్తానన్నా. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వ. అరే కొడతారా నిజంగా అలాగా? వాడే పక్క నుంచి ఆర్యగడే చేస్తా ఉంటాడు సౌండ్. వన్స్ మోర్ డబ్బింగ్ సింక్ సౌండ్ వాడతారు తెలుసా? ఓకే, సింక్ లో చేస్తారు. నీ సామాన్లన్నీ బయట పడేసి ఈ షట్టర్ బంద్ చేస్తారా? ఒక్క నిమిషం ఉండన్నా, తీసుకో అన్నా. రే ఒక చాక్లెట్ కేక్ ఇవ్వరా? తీసుకోండి అన్న. ఎంత? 200. రే ఏంట్రా నకలాలు చేస్తున్నావా? పురుగులు పట్టిన కేక్ ఇచ్చావు కదరా? అన్న మంచిదే అన్న నేను ఇచ్చింది. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయి. అన్న లేదన్న నేను మంచిదే అన్న ఇచ్చింది. ముందు నా డబ్బులు ఇచ్చేసి నీ కేక్ నువ్వు తీసుకో. అన్న ఒకసారి చూపి అన్న. డబ్బులు ఇరా ముందు. తీసుకోండి. ఎమోషనల్ వీడియో. మారులెస్ సార్, మారులెస్. ఇలాగా చేస్తూ పోతే ఆడి ప్లేస్ లో నువ్వు ఉంటావురా. అరే ఆర్య సూపర్, మంచి మెసేజ్ ఇచ్చాడు నిజంగా, చాలా గ్రేట్ అసలు. నేను కూడా కేక్ షాప్ కి వెళ్ళి అక్కడ డబ్బులు దిగేస్తాను, కేక్ డబ్బాలు. నిజంగానే ఇంకెప్పటికే పని. హలో అమ్మ, పండక్కి ఊరికి వస్తానని చెప్పాను కదమ్మా, నేను రాలేనమ్మా. వడ్డీ వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండే డబ్బులంతా లాక్కెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు ఏంటి ఈ దృష్టిలో ఈడొక హర్షసాయా ఏంటి? ఎమోషనల్ హర్షసాయి. ఆడ హర్షసాయి కాదు, ఈడ అత్తరసాయి. వీటికి అనిపిస్తుందిరా వీడికైనా అక్కడి నుంచి మాడుతుంటే. చెప్పావు కదా అలా సింక్ సౌండ్ అని. సౌండ్ అన్నావు కదరా. ఒకటి బన్నివ్వండి. ఎంత? 20 రూపాయలు అన్నా. అన్నా
ఇందాకలేమో డబ్బులు కట్ ఇచ్చాడు, ఇప్పుడు 20 రూపాయలు కూడా ఇచ్చి అంతేరా అంతే. అలా ఉత్తుపురానికి ఇస్తే అలాగే ఉంటది. ఇదేంట్రా ఇడు అయితే డబ్బులు ఎక్కువ, లేకపోతే అసలు డబ్బులు ఉండవు. అసలు ఎవడరా ఇడు, అసలు ఏంట్రా ఇడు, అయితే డబ్బులు ఎక్కువ లేదా బుద్ధి తక్కువ. ఈ డోంట్ ఫకింగ్ డేర్. ఓకే, మామూలు కాదు, ఎమోషనల్. వట్టకాయలు పెండింగ్ వంటకాయలు స్టార్. పిసికింగ్. నేను పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను, 5 minutes లో తెచ్చివనా? ఏరా, ఎవరో పర్సు కూడా- మర్చిపోయి దెంగి తినేసి నీ అమ్మ. నాకు తెలియదు బాబు, ఇదిగో అదే ఎలా చెప్తాడు. నమ్మాలి నేను? పోనీ నా ఫోన్ పెట్టుకుంటారా అన్న, డబ్బులు తెచ్చాక తీసుకెళ్తాను. అదంతా కుదరదు బాబు, డబ్బులు ఇచ్చే వెళ్ళు. ఈడు ఎలా చూస్తున్నాడు తెలుసా అన్న, నేను కూడా లాస్ట్ టైం నీలాగే వచ్చి తినేసి వెళ్ళిపోయాను అన్న, ఇది తుడిపించేస్తున్నాడు ఇప్పుడు నా చేత ఈడని. అలా అనకండి ప్లీజ్. అన్నా పర్లేదు అన్నా, నిజంగా పర్స్ మర్చిపోయినట్లుండన్నా, నెక్స్ట్ టైం ఇస్తానంటుండే కదన్నా. రే ఆ లాస్ట్ టైం నువ్వు కూడా అదే చెప్పావు, వదిలేసానా? డబ్బులు నువ్వేమన్నా ఇస్తావా? ఇది వ్యాపారం. నా సాలరీలో కట్ చేసుకోండి అన్నా. 20 రూపాయల కోసం ఆడి శాలరీలో. తీసుకోండి అన్న, మీ ఏ 20 ఉరు- రూపాయలు. ఉరుములు ఎందుకు పడతా వస్తున్నాయిరా? మీరు ఉంచండి. అదేంటన్నా డబ్బున్నా లేదన్నారు? నేను మీరు ఎలా రియాక్ట్ అవుతారని టెస్ట్ చేశాను. ప్రాంక్ చేశానన్నా. సబాష్. లవ్ డే బాల్. ఏ బన్న అయితే కానీ తిన్నాడు, ఆ నాకు ఒకటి బన్న అర్థమైంది. గుర్తులో డబ్బులు ఒకటే అడిగి ఉంటే అదే మాట సరిపోదన్నా, పెద్ద చెప్పింటారట. మనసు కూడా నేను ఉండాలి. కనుక అక్కడ ఉంటే ఈసారి మనసు కూడా యాడ్ చేశాడు. లేదురా, ఇప్పుడు ఆ ఓనర్ బన్నాడు చేతిలో పెట్టి పట్టుకో బాబు అని పట్టుకుంటాడు, కాట్ దిగిపోద్ది లోపలికి. బన్నిచ్చి నాకు ఉపదేశం ఇస్తున్నాడు, ఉపదేశం. రే ఆ బిస్కెట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అన్న ఈ బిస్కెట్ ది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందుకే పారేద్దామని వెళ్తున్నా అన్న. లోపల పెట్టరా, ఎవరైనా పల్లెటూరు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఒక ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు. రే ఒక ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ అంటే ఇవ్వరా. అన్న అది ఎక్స్పైర్. రేయ్ మూసుకుని ఇవ్వరా. రే తీసుకున్నా. గురువు నీకు కూడా వచ్చిందా? ఓ మాయా, నాకు ఎక్కువలో నాకేంట్రా? వచ్చింది మాయా. నా గురుమైతే నా ఒట్టకెళ్ళకి వస్తుంది డైరెక్ట్ గా. నా చెప్పిన డైలాగ్ కాడు. జంతికలు జోబులు వేసుకుని నలిపేస్తాడట్రా. డబ్బులు నువ్వు ఇదే డబ్బుల కోసం కదా అమాయక ప్రజల్ని మోసం చేస్తుండేది. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నిన్నెవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ పైనుంచి దేవుడు ముందు ఆ కాల్ షేకింగ్ ఆపన్నా ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు. మళ్ళీ ఒక 5 సెకండ్ వెనక్కెళ్ళరా. ఓ ఫక్ మ్యాన్, నువ్వు చూడలేదా? చేస్తున్నాను రా చెప్పిన డైలాగ్. కాదు, చెప్పు. ఎందుకు చేస్తున్నాడు రా ఇవన్నీ నాకు? ఉండరా ఫన్. యా. ఇప్పుడు అలాంటి వాడు అలా ఉపయోగం. చేస్తున్నాడు కాబట్టి మనలాంటి వాడికి పని ఉంటుంది. ఇప్పుడు అలాంటివి చూసే ఆడియన్స్ కొంతమంది అయితే, మనలాంటి వాళ్ళు చూసే ఆడియన్స్ కూడా కొంతమంది ఉంటారు. మనలాంటి వాళ్ళ కోసం ఇదంతా. ఇప్పుడు ఇది చూసే యూనివర్స్ ఇస్ సైకిల్ అన్నమాట. సో అలాగే వాళ్ళు రోత చేయడం, మన రోత అలాగే చూసి అది అలాగే కన్నుగొప్పడం. రీసైకిల్ బిల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, అర్జెంట్ గా 5 లక్షల ఆపరేషన్ కట్టాలి. ఏంటి నా కొడుకు యాక్సిడెంట్ అయిందా? ఆపరేషన్ 5 లక్షలు కట్టాలా? అదే కదరా చెప్పింది. మళ్ళీ మాకు తెలియదు, మాకు వినబడలేనట్టు చెప్తున్నావు గోజ్గా. ఆ? అరే బయలుదేరరా, అది ఏడిపేట్రా? ముందు బయలుదేరరా. ఏడిపోయినావా? నువ్వు ఏడుతాడేంటాడు, బయలుదేరకుండా అక్కడి ఆడు నుంచి. ఏడుపు విను. ఒకసారి వెనక్కి పెట్టు ఒకసారి వెనక్కి పెట్టు. ఆడు ఏడుపు చూడు, ఏడుపు విను. ఆపరేషన్ 5 లక్షలు ఆ, కట్టాలా? అన్న ఏమైందన్నా? రే నా కొడుకు యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్ గా 5 లక్షలు కట్ట. అన్న ఉండన్నా నేను ఇస్తున్నానని చెప్పి ఇలా తీసేస్తాడు. నీ దగ్గర ఎక్కడ అంటే నీ దగ్గర నుంచి చాలా సార్లు సైడ్ చేస్తానన్నా అని చెప్పి చెప్తాడు లాస్ట్ లో. ఇది మన కాన్సెప్ట్. ఇందులో ఎలా ఉంటుందో మనకి తెలియదు. అరే ఏంట్రా ఆడు కూర్చొని మాట్లాడుతున్నాడు ఏంట్రా అంతసేపు? ఆడు కొడుకు అదే కదా, ఆడు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండి 5 లక్షలు అడుగుతుంటే ఈడేమో కూర్చొని సొల్లేస్తున్నాడు ఆడుతుంటే. ఓకే, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఉందా? పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ లేదన్నా, గుడ్డే ఉంది. సరే ఒకటి ఇవ్వండి అన్న. బన్న షాప్ దగ్గర ఉంటున్నారు రా వీళ్ళు అప్పటి నుంచి. బానషా బాగుంటారు అదే కదా. అంతే, ఇంకేం లేదు. బతికేస్తున్నాడు బే యూట్యూబ్. ఓ సాహో ఓ సాహో ఓ సాహో ఓ సాహో. అరే ఆడు మళ్ళీ పారిపోయి చూడు. ఇప్పుడు కొంప తీసి ఆడు కిక్ కొడతాడేంటి? అదే కదా. ఏమైందన్నా? బండి స్టార్ట్ Oil అవ్వట్లేదా? వేసి- అది అప్పటి నుంచి ట్రై చేస్తున్నానన్న, స్టార్ట్ అవడం లేదు. ఒక పని చేయండి అన్న, నా పల్సర్ బండి ఇక్కడే ఉంది, తీసుకుని వెళ్ళి ఒక మెకానిక్ ని తెచ్చుకుని రిపేర్ చేయించుకుని ఆ తర్వాత తీసుకుని వెళ్ళండి అన్న. అన్న
థ్యాంక్స్ అన్న, నీ అంత ఎర్రి పుష్పాన్ని నేను ఇప్పుడు వచ్చి చూడలేదన్న. రియాలిటీ ఇది చూద్దాం ఇప్పుడు. ఆర్యనజయ్ వరల్డ్ లో ఆర్యనజయ్ కాదు, సారీ ఆడొచ్చేస్తున్నాడు. ఆల్వేస్ ఆర్యగాడు వీడు, ఇద్దరు అందోములు కదా. సారీ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా. నేను నీకే మోసం చేశాను. మోసమా ఏంటన్నా? నువ్వు బిస్కెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను నీ మొబైల్ ఫోన్ ని దొంగతనం చేశానన్నా. క్షమించన్నా, తీసుకోండి అన్నా. చూడన్నా, నువ్వు ఒకరికి చెడు చేయాలనుకుంటే ఇక్కడ మీరు వాడు గమనించాలి, ఆడు ఐఫోన్ కొన్నాడు. ఇప్పుడు ఆ ఐఫోన్ మీద ఒక షార్ట్ చేయాలి. సో అందుకని ఇప్పుడు ఈ షార్ట్ చేసాడు ఆడు. ఫోన్ ఇలా ఇవ్వచ్చు కదా, ఐఫోన్ ఇలా చూపించాడు. అది కాకుండా ఈడికి పల్సర్ బండి ఉన్నదని చెప్పడానికి కూడా చేశాడు ఈ వీడియో. అయ్యి ఉండొచ్చు రోయ్. ఆడు ఇంకోటి కూడా చెప్పడానికి చేశాడు, మనం ఎడ్డిగాలం అని చెప్పడానికి ప్రూవ్ చేశాడు. అది నీకే అవుతుంది. నువ్వు ఒకరికి పడేద్దామని గుంట తోస్తే ఆ గుంతలో నువ్వే పడిపోతావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? యు మీన్ వాస్ దట్ గుంత? సారీ, గుంట ఆర్ గుంత? ఏమరా యు మీన్ నాకేమో బొడ్డ అన్నాడు, ఇప్పుడేమో ఏదేదో చెప్తున్నాడు. ఇంకాసేపు అయితే నిందా. ప్లీజ్ డోంట్ టెల్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మా, ఇంకెవరికి మోసం చేయనన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రకృతి విరుద్ధంగా జరిగింది రా నీకు. ఇప్పుడు లైట్లు అయిపోయి చూస్తున్నామని నాకు ఇప్పుడు అంతే మాయా, ఏదో జరుగుతూ ఉంటది ఎలాంటి వీడియోలు చూస్తప్పుడు. పాయింట్ మార్చాడు రా, సెల్ పాయింట్ వచ్చాడు ఇప్పుడు. ఈడు ఒరిజినల్ ఇదేరా, ఇదే కరెక్ట్. ఇడికి సరిపెట్టి చూడు అన్నా. ఏమో అంటే దీనికి ఏమైందో కొంచెం చూడు అన్నా. ఐసిపోయింది అంతే. ఐసీ పోయిందంట, 1500 అవుతుంది. అన్నా, నా ఫోన్ రిపేర్ అయిపోయిందా అన్నా? అయిపోయింది. రేపు ఫోన్ ఇచ్చారా? తీసుకోండి. నా 1500 తీసుకోడా? డబ్బులేం వద్దులే. అదే నీ వీడియోలో ఇంత మించి ఇంకేముంటారా? అయితే డబ్బులు తీసుకోవు, లేదంటే డబ్బులు ఇచ్చేస్తావు, లేదంటే ఫ్రీ సర్వీస్. లేకపోతే ఎవడో డబ్బులు తెంగితే నువ్వు ఆడి తెంగినని నువ్వు కట్టేస్తావు. అంత మించి ఇంకేముండే. అంతే. ప్లేసులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, కానీ కాన్సెప్ట్ డైలాగ్ వర్షన్ అదే. అదేముండదు, బుక్కులో పేజీలే తిప్పినట్టు ఉంటది అవ్వరం అంతా. కాంపిటీస్ కాల్ రికార్డింగ్ ఎన్నిసాడు ఏంట్రా? యూ జస్ట్ లిసన్. నువ్వు ఎందుకు ఇప్పించుకోలేదు? అదేంటంటే అమ్మా, నీ టాబ్లెట్లు తీసుకున్నాను. అక్కడ కెమెరా పెట్టాడా, ల్యాప్టాప్ నించున్నాడు అక్కడ. ఊరికి రాలేనమ్మా. నేను వచ్చే డబ్బులతో నా ఫోన్ రిపేర్ చేయించుకున్నానమ్మా. నేను ఇంకొన్ని రోజుల్లో వస్తాను. అందుకే అలా చేశాను రా. అందుకే హౌ డిడ్ హి ఫకింగ్ లిసన్? ఆడు బయట మాట్లాడుతున్నప్పుడు ప్రైవసీ కాల్, హౌ డిడ్ హి ఫకింగ్ లిసన్? నాకు అర్థం కావట్లేదు. పక్కనే ఈడు కూడా ఉన్నాడు కదా, ఆడు పక్కనే ఈడికి వినిపించలేదు ఎందుకు? వీడి స్ట్రాంగ్ టీత్. దట్స్ ఆల్సో గుడ్ పాయింట్ రా మాయా. నేను ఈయన్నే తిట్టుకుంటున్నాను, పక్కనోడు కూడా ఆడు జడ్డిగడ్లాగా ఉన్నాడు. ఒకట్రా, ఎవరి స్టోరీకి ఆడే హీరో అన్నట్టు. మరి ఈడు రాసింది ఈడిదే అంత. ఈడికి నచ్చింది ఈడు రాసుకుంటే ఇలాగా అంతే. ఇప్పుడు రాశాడు లాజిక్ లెస్ రా ఇక్కడ. సీరియస్ గా నేను ఇప్పుడు ఈ షార్ట్ లోని బయట మాట్లాడుకుంటున్నాడు, ఫోన్ కాల్ నేను వింటాను. నేను రూమ్ లో ఉంటాను, వాడేమో స్టోర్ బయట ఉంటాడు డోర్ దగ్గర. నా పక్కనున్న నా కొలీగ్ ఏమో జడ్డిగాడు, చెవిటి నా కొడుకు, వాడికి ఏమి వినపడదు అని రాసుకుంటాడు. రాసారు చెప్తే మాయ నీకేమి వినపడదు మాయ అంటే, అదేంటి నాకెందుకు వినపడదు? షార్ట్ లో అంతే, అలాగే ఎక్స్ట్రా కట్టాడు. సో నాకు తెలిసి ఈ వీడియో ఇంతకు మించి ఎక్కువ చేశానా లాగే. ఇప్పుడే చాలా లాగ్ అంటారు నాకు తెలిసి. అరే నాకు డౌట్, ఇప్పుడు వీడికి ఒక 3 million దాకా ఉన్నారా సబ్స్క్రైబర్స్. అదే మనకుంటే, ఇదే ఫెసిలిటీస్ మనకుంటే, ఇదే సబ్స్క్రైబర్ అకౌంట్ మనకుంటే, మనకుంటే కాదు ఇప్పుడు రావడానికి మనం ట్రై చేస్తాం. ఒకవేళ ఉంటే మనం ఏం చేయగలమో మన ఆడియన్స్ కి తెలుసు, మన సబ్స్క్రైబర్స్ తెలుసు. ప్లీజ్ అక్కడి వరకు మమ్మల్ని తీసుకెళ్ళండి, మేమంటే ఏంటో ప్రూవ్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే అది కరెక్ట్ కాదు, వీడియోలో కంటెంట్ ఏం లేదనుకో, ఏం నచ్చలేదు కామెంట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నో హేట్, ఆల్వేస్ ఆర్యా, ఆల్ లవ్. మీకు కనుక ఇలాంటి క్రింజ్ కంటెంట్లు మీకు ఏమైనా తెలిస్తే మాకు లింక్ షేర్ చేయండి. విల్ రియాక్ట్ ఆన్ ఇట్. అండ్ మీ రియాక్షన్స్ కూడా మేమే తీసుకొని మేమే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాం. యూ గైస్ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్, అది నాకు అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, సో దట్ విల్ గో more and we can create wonders. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాం, అందులో కూడా ఫాలో అయిపోండి. మాట్లాడాలనుకుంటే DM చేసేయండి.